ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ కు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకున్న ఆయనకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అలాగే రాష్ట్ర ప్రజాప్రతినిధులతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదు, స్థానిక సంస్థల ఎన్నికలపై ఆరా తీయనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ కు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకున్న ఆయన పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేరున్నారు. అనంతరం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాష్ట్ర ప్రజాప్రతినిధులతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదు, స్థానిక సంస్థల ఎన్నికలపై ఆరా తీయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. జేపీ నడ్డా హైదరాబాద్ కు చేరుకోవడం చూసాము. మరి కాసేపట్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అలాగే ప్రజాప్రతినిధులతో కలవనున్నారు. దీనిపై పూర్తి సమాచారం ఏ విధంగా ఉండే మీ వద్ద? వచ్చారు ముఖ్య నేతలందరూ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్, అదేవిధంగా రఘునందన్ రావు, కేంద్ర మంత్రి బండి సంజయ్ లాంటి నేతలందరూ జేపీ నడ్డాకు స్వాగతం పలికారు. బేగంపేటలోని పీపుల్ ప్లాజా లో జరుగుతున్నటువంటి ముఖ్య నేతల సమావేశంలో పాల్గొననున్నారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు, అదే విధంగా భవిష్యత్ కార్యాచరణ మీద జేపీ నడ్డా రాష్ట్ర నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. అదే విధంగా తెలంగాణలో ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల మీద కూడా ఈ ముఖ్య నేతలతో సమాచారాన్ని తీసుకోనున్నారు. ప్రధానంగా సభ్యత్వ నమోదును చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఎవరైనా కూడా పార్లమెంట్ సభ్యుడు కావచ్చు, కింది స్థాయి కార్యకర్త కావచ్చు, ఎవరైనా కూడా సభ్యత్వ నమోదును చాలా పటిష్టంగా తీసుకోవాలి. బీజేపీ బలోపేతానికి కింది స్థాయి కార్యకర్త నుండి రాష్ట్ర జాతీయ స్థాయి నాయకులు కూడా కృషి చేయాలన్నటువంటి దిశానిర్దేశం చేయనున్నారు. అందులో భాగంగానే కొద్ది నిమిషాల క్రితమే బేగంపేట పీపుల్ ప్లాజాలో జరుగుతున్నటువంటి సమావేశంలో పాల్గొననున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలవుతున్నాయి, దీని మీద బీజేపీ చేస్తున్నటువంటి ఉద్యమాలు, పోరాటాలు ఎంతవరకు సఫలీకృతమైతే, ప్రజల్లోకి క్షేత్రస్థాయిలో వెళ్తున్నారా లేదా అన్నటువంటి విషయం మీద కూడా చర్చించనున్నారు. అదే విధంగా కేంద్రంలో మోడీ సర్కార్ అవలంబిస్తున్నటువంటి పథకాలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్ళాలి, గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు ఏ విధంగా ఈ మోడీ ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలకు వారధులుగా నిలవాలన్నటువంటి అంశం మీద కూడా వాళ్ళకు దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా ప్రజాప్రతినిధులైనటువంటి ఎంపికైనటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, తమ పార్లమెంటు పరిధిలో ఇటు పార్టీ బలోపేతంతో పాటు కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి పట్ల అంకిత భావంతో పనిచేయాలి. అందులో పార్టీ కార్యకర్తలను, నాయకులను కూడా ఇన్వాల్వ్ చేయాలనేటువంటి అంశం మీద కూడా చర్చించున్నాను. అదే విధంగా దక్షిణ భారతదేశంలో ఇప్పుడు తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రంలో కూడా ఉన్నటువంటి బీజేపీ పరిస్థితి మరింత మెరుగుపరచడానికి ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ కూడా ఇక్కడే రూపొందించే అవకాశాలు ఉందని చెప్పవచ్చు. ఇప్పటికే ఇప్పుడు పీపుల్ ప్లాజాలో ఉన్నటువంటి సమావేశంలో జేపీ నడ్డా పాల్గొని వీళ్ళకు దిశానిర్దేశం చేయనున్నారు. అదే విధంగా కేంద్ర మంత్రులు చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, మిగతా కార్యక్రమాలు కావచ్చు, ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాప్రతినిధులు వాళ్ళు చేస్తున్నటువంటి అంశాలతో పాటు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీజేపీ జెండా ఎగరవేయాలి, కాషాయ దళం సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అనే అంశాలను సభ్యత్వ నమోదు మీదనే చర్చించే అవకాశం ఉందని చెప్పవచ్చు. శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.